ఆలోచన అమృతానికి స్వాగతం, నమస్కారం. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అటుకోస ఇటుకోస జగిత్యాల, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల అభ్యుదయ భావన ఉన్న జగిత్యాలలో ఒక సభ జరిగింది. జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన దానికి హాజరయ్యారు. ఇటు పక్కన స్వయంగా ముఖ్యమంత్రి మేడిగడ్డ సాక్షిగా కాళేశ్వరం దగ్గర ఒక సమావేశం పెట్టి ఇటుపక్క రాజకీయ ఉపన్యాసాలు చేశారు. ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద దుమ్మెత్తి పోసుకున్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి మీద లెక్కబెట్టిన బాణాలు ఎక్కుపెట్టాడు. ఇటు పక్కన డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసి కేసీఆర్ కాచుకో అని చెప్పి దుర్మార్గంగా ఆయన చావు కూడా కోరుకున్నాడు. తప్పు అంటున్నాను, నీ గోరి మీద ఫలానా కడతా అని, ఇట్లాంటివి తప్పు అంటున్నాను. ఇటుపక్క తప్పు లేదంటే ఇటుపక్క ఉంది. ప్రజా సమస్యల మీద కాకుండా కేవలం ఒక నాయకుడు, ప్రముఖ నాయకుడే కావచ్చు, ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి ఇంత సీన్ క్రియేట్ చేసిన అవసరం ఉందా లేదా అనేది ఒకటి ఉన్నది. కనుక 20వ తారీఖు నాడే రైతు బంధు డబ్బులు వేస్తా అని చెప్పి ఎప్పుడో రేవంత్ రెడ్డి గత మొదటి అంటే ఈ విడుదలనే తప్పుడు పోతుంది. రైతు భరోసా విడుదలు ఇప్పటికీ రెండు విడతలు ఎగ్గొట్టిండు. మూడో విడత వచ్చే విడతకు ఇప్పుడు అందులో మళ్ళీ పార్ట్ అంటే అంచెలంచెలుగా వేస్తున్నారు. మొత్తం వేసే విడత అంటే అట్లా ఉండకపోయింది. గతంలో ఖరీఫ్, రబీ ఈ రెండు పంటలకు ఒక్కొక్క విడత అనేవాళ్ళం. అది విడిచిపెట్టి ఒక్కసారి వేయాల్సిన డబ్బుల్నే విడతల వారి వేయడం, అంటే విడతల వారి అంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు వేయడం వేయడం. అట్లానే ఇప్పుడు ఈ విడతలలో 2 విడతలు ఎగ్గొట్టి ఒక విడత వేసే క్రమంలో ఈయన మీటింగ్ పెట్టుకున్నాడు. గతంలో 20వ తారీఖు ఇస్తామని చెప్పింది. రైతు బంధు ఇస్తామన్నారు కానీ ఇట్లా సభ పెట్టిస్తామంటే, అంటే రైతు బంధులకు కూడా సభలు పెట్టుకున్నారు. మొన్నట నర్మేటలో, సిద్దిపేట దగ్గర నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, మన రిఫైనరీ మొదలుపెట్టి అక్కడ మొదటి విడత 1 ఎకరానికి అందరికీ ఎకరానికి వేశారు. 100 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 1 ఎకరం ఎకరం వేశారు. ఇప్పుడు 2 ఎకరం లేకుంటే అన్ని ఎకరాలకు వేస్తారా అనేది చూస్తే మిగతా వేస్తామంటున్నారు. అది ఇంతవరకు ఇప్పటికైతే రాలేదు, మెసేజ్ లెవెల్ కూడా అది చూసాం. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే, ఏదైతే ఈ 2 సభలు ఒకసారి చూసుకుంటే, మొదటిగా జగిత్యాల సభ గురించి మాట్లాడితే సీనియర్ నాయకుడు ఆయన చేర్చుకునే ప్రయత్నం చేశారు. మంచిది, ఎవరొద్దన్నాడు. ఎందుకంటే ఒక ప్రముఖ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో భంగపడి నేను డైరెక్ట్గా మీ దానిలో చేరుతానని సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత లాంఛనప్రాయంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత మిగతా వాళ్ళందరూ పోయి ఆయన ఆహ్వానించడం, జగిత్యాల నుంచి ఆయన స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ని కానీ కలవడం, ఫామ్ హౌస్కి వచ్చి ఆల్మోస్ట్ అయిపోయినట్టే లెక్క. కానీ దీన్ని ఒక మంచి పండుగలాగా జరుపుకుందాం అనుకుని జరుపుకున్నాను. కానీ పెద్దగా కేసీఆర్ ప్రసంగంలో నాకు పస కనపడలేదు. కొత్తగా నిజంగా చేయాల్సిన విమర్శలు కూడా గట్టిగా చేయలేకపోయినా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతు భరోసా గురించి కానీ వాటి గురించి కానీ వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా చెప్పాను, నేను ఎన్ని విడతలు కొట్టారు, ఎన్ని విడతలు ఇచ్చారని కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అంటే కార్యకర్తలను తయారు చేసుకోకుండా, కార్యకర్తలను ప్రభుత్వం మీద ఎక్కుపెట్టే విమర్శలు సరిగ్గా చేసుకోకుండా కేవలం 4 ఎత్తిప్రాసాలు జోడించి 4 సామెతలు చెప్తే లాభం లేదంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ఎందుకో కొంత బాధ, చురుకుదనం పోయిందని నాకు అనిపించింది. దాంతోపాటు ఆయన విమర్శలన్నీ కూడా వింటూనే ఒకరికొకరు తిప్పి కొట్టుకున్నారు. ఇటు పక్కన అప్పటికప్పుడు అందిందా ఎట్లా అందిందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి కూడా తిప్పి కొట్టుకుంటూ వచ్చాడు. ఈ 2 చూశాను. ఇంకా రేవంత్ రెడ్డి విమర్శల్లో కూడా వ్యక్తిగత విమర్శలు బాగా కనపడి నాకు కరెక్ట్ కాదంటున్నాను. అదే నీ బొంద మీద నేను చేస్తా, నీ గోరి మీద నేను చేస్తా, ఇట్లాంటివి కరెక్ట్ కాదు. అందుకని ఇవన్నీ ఏమైనాయి అంటే చివరికి అనవసరంగా నువ్వు తమ్సుంటా అనే పరిస్థితి తయారైంది. నిన్నటి సభను చూసుకుంటే ఏక్ దిన్ కా సుల్తాన్గా మారతారా ఏది మన జీవన్ రెడ్డి గారు అనే మాట కూడా వస్తుంది. ఎవరైనా కూడా ఫిరాయింపుదారును రోజుల తరబడి, నెలల తరబడి అయితే రక్షించుకోలేరు కదా, చేసుకోలేరు కదా. నెలల తరబడి వాళ్ళు ఏదో పదవి ఇస్తారు. ముఖ్యంగా ఏం పదవి ఇచ్చారంటే ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. మంచిదే కాదంటలేదు, కానీ ప్రధాన కార్యదర్శి పదవితోనే ముగింపు ఉంటుందా అంటే ఉండదు అనుకుంటున్నాను. నేనైతే ముందు వారి సేవలు వినియోగించమని చెప్పిండ్రు, అదే జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ ఇరుపక్షాలు సభలలో సభా మర్యాదలు, కనీస సభా మర్యాదలు పాటించకుండా తిట్టుకునే పని చేసింది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ వింటున్నారు. రేపు 2029లో మా అధికారం మాదే, 34 దాకా నేను ఉంటాను రేవంత్ రెడ్డి కాదు కదా, 2029 నేనే వస్తున్నా అధికారంలో ఒక ఈయన. ఇవన్నీ చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ 2 సభల వల్ల ప్రజలను ఆవులు కొట్లాడుకుంటే లేగదూడలు కాళ్ళెరిగినట్టు
ఇటుపక్క అటుపక్క వాళ్ళు కార్యకర్తలు జెండాలు మోస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్న పార్టీలు చూస్తున్నాం. ఏదైనా సరే ఈ 2 సభల వల్ల తెలిసింది ఏంటంటే ఇద్దరూ తప్పు చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని ఇద్దరు వారి అవినీతి వీరు, వీరి అవినీతి వాళ్ళు బయటపడుతున్నారు. అవినీతి గ్యారంటీ ఉన్నట్లు లెక్క. కాళేశ్వరం మొత్తం మునిగిపోయిందంటే కాదు, కానీ కాళేశ్వరంలో కుచ్చు కాలాహ అన్నట్టు దాని మీద కుచ్చు కాలాహ అన్నట్టు కొంత ఉన్నది అవినీతి. అట్లా ఇటుపక్క కూడా ఇప్పుడు చేస్తున్న అవినీతి కాదంటే అంతకంటే ఎక్కువ చేస్తున్నారని నేను అంటున్నాను. సమస్య లేదు. ఇవాళ 10 ఏళ్ల ఆరాటం వీళ్ళదైతే, మనం 10 ఏళ్ల పోరాటం వాళ్ళదైతే, ఇప్పుడు 10 ఏళ్ల ఆరాటం వీళ్ళదైంది. ఖచ్చితంగా ఆనాటికు ఈ కేంద్రీకృత అవినీతి అయితే కేసీఆర్ పాలనలో ఇదేమో మన వికేంద్రీకృత అవినీతి నడుస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. పరస్పరం ఆరోపించుకుంటా ప్రజల ముందుకు వెళ్ళారు. రేపు 2029 ఎన్నికల కల్లా ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఊపులో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరుపుతామంటున్నారు. మంచిదే, కాదంటే నష్టమేం లేదు. జరుపుతారో చూద్దాం. నమస్కారం.